నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు జాతికి వెలుగు కాగడ ఆంధ్ర కేసరి. టంగుటూరి ప్రకాశం పంతులకు నివాళి అర్పించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. అంగన్వాడీ పోస్టులకు పెరిగిన పోటీ. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన సబ్ కలెక్టర్ గిరీష అధికారులు. రైతు బజార్లోని ఉల్లిని ఉపయోగించుకోండి. ఉల్లి కేంద్రాన్ని సందర్శించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సాయి సత్సంగ నిలయంలో వైభవంగా లక్ష్మీ యాగం. పాల్గొని దర్శించుకున్న చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, మహిళలు. తెలుగు జాతికి వెలుగు కాగడాగా నిలిచిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం అని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కొనియాడారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిర్వహించిన ఆంధ్రకేసరి జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతిని పురస్కరించుకుని శ్రద్ధాంజలిని ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ హాజరయ్యారు. ముందుగా ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్యం కోసం కృషి చేశారన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరువలేనివని తెలిపారు. తెలుగు జాతికి వెలుగు కాగడాగా నిలిచారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వై చలపతిరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, సభ్యులు శ్రీనివాస్, నాగరాజు, కౌన్సిలర్లు శంషీర, కోడిపత్తి కల్పన మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణ చైర్పర్సన్ గారైన దేవసేన గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉండు బ్రాహ్మణ సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించడం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మేమందరం ఆ మహానుభావుడికి ఇచ్చే ఒక నివాళి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆనాడు తెల్లవాళ్ళు వచ్చి మన ఎందరో భారతీయుల్ని తోటాలతో కాల్చి చంపుతూ ఎన్నో ఘోరాలు చేస్తుంటే అల్లూరి సీతారామరాజు లాంటి మహా వ్యక్తుల్ని కాల్చి చంపేస్తుంటే, అలాంటప్పుడు మద్రాసు పట్టణంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉద్యమం నడుపుతున్నప్పుడు ఈ ఎల్లప్పుడూ మేమందరం కృతజ్ఞతతో ఇంట్లో ఉంటామని చెప్పేసి మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆదరణ, మీ సహాయ సహకారాలు మా యొక్క సంస్థకు ఉండాలని చెప్పేసి ఎప్పుడు మీ వెంట మేము ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వారు ఉదయం కేసుకు ఒక డ్రెస్లో అటెండ్ అయితే మార్నింగ్, మళ్ళా ఈవినింగ్ కేసు ఉంటే మళ్ళా ఫ్రెష్గా ఇంకో డ్రెస్లో అటెండ్ అయ్యేవారు. అంటే ఆ రోజుల్లో అంత సంపాదించేవారు, అంత పేరు ప్రఖ్యాతులు వాళ్ళకు ఉన్నాయి. అయినప్పటికీ మన గుండ్రాలప్ప గారు చెప్పినట్టు ఒట్టి మాటలు కట్టిపెట్టి ఎత్తి మీద తల పెట్టబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఆ విధంగా భారతదేశం కోసం పోరాడేటటువంటి వ్యక్తుల్లో ప్రకాశం పంతులు గారు ఒకరు స్వాతంత్రం కోసం. మీరు ముఖ్యంగా తీసుకోండి, జాతి పితాని మహాత్మా గాంధీకి పేరు ఇవ్వడం జరిగింది. ఉక్కుబాయ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర కేసరి అని ప్రకాశం పంతులు గారికి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సైనింగ్ కమిషన్ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయ విషయం. కాబట్టి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఉమ్మడి రాజధాని అయినటువంటి తమిళనాడుకి కానీ మన తెలుగు ఆంధ్ర మొత్తం మీద కూడా ఫస్ట్ సీఎంగా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. పంతులు గారిని గుర్తుపెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం కాబట్టి టంగుటూరి ప్రకాశం పంతుల్ని మనం గుర్తుపెట్టుకొని వేడుకలు చేయాల్సిందిగా కోరడమైనది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ 143వ జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అంటే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అందరికీ తెలుసు, అంటే మర్చిపోయే వ్యక్తి ఏం కాదు. కానీ ఆ జయంతి వర్ధంతి అనే కనీసం ఆ 2 రోజులన్నా ప్రత్యేకంగా స్మరించుకోవటం అనేది మన బాధ్యతగా చేసుకొని
ఇక్కడి నుంచి మనం ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి జరపాలని మీ బ్రాహ్మణ సేవా సంఘాన్ని కోరుకుంటున్నాను. అందరికీ గుర్తుంటుంది కానీ మరుగున పడకూడదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి, మన జనరేషన్కి తెలుసు, ముందు వచ్చే జనరేషన్ కూడా తెలియాలంటే ఈ వర్ధంతి జయంతుల్ని చేసుకుంటే అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది ఆ వ్యక్తులకి అనేది అర్థమవుతుంది. అసలు మనకి చాలా సుపరిచితుడు. ఆయన జీవిత చరిత్ర చూస్తూ ఉంటే మన నాయుడుపేట, మేనకూరు, మల్లాము వీటన్నిటిలో కూడా ఆయన ఉండి విద్యాభ్యాసం చేసినట్లు చూపిస్తూ ఉంది. తర్వాత ఒంగోలులో చదివారు. అక్కడ ఒంగోలులో కష్టపడి చదివి ఆ ఒంగోలులో చదివేటప్పుడు ఆయన తెలివితేటల్ని గమనించి ఆ హనుమంతరావు అనే ఆయన దగ్గరకు తీయటము, ఆయన రాజమండ్రి పోయేటప్పుడు ఈ మహానుభావుని కూడా రాజమండ్రి తీసుకొని పోవటము, అక్కడ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించటము, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్గా ఇచ్చేసి అక్కడి నుంచి చెన్నై వచ్చి చెన్నైలో బారిస్టర్గా చేసి బాగా డబ్బు సంపాదించి ఆ ఉమ్మడి రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రము అది మద్రాసు ఉన్నప్పుడు రెవెన్యూ మంత్రిగా పనిచేసి చాలా దాంట్లో అంటే ప్రతి ఒక్కరికి దున్నేవాడికే భూమి అనే విధంగా చాలా అందరూ సమానత్వం ఉండాలనే విధంగా చాలా చట్టాలు తీసుకొచ్చిన మహానుభావుడు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత మద్రాసులో ముఖ్యమంత్రిగా కూడా చేశారు. తర్వాత మన 1953లో మన తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన ప్రకాశం పంతులు గారు పనిచేశారు. చాలా గుర్తించుకోవాల్సిన విషయం, మొట్టమొదటి రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా చేశారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహానుభావుడు ఎన్నో ఇదై ఆంధ్రకేసరి వచ్చిందంటే సైమన్ కమిషన్ని గోబ్యాక్ అంటూ అప్పుడు చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళేమి కాదు చంపటం, నన్ను చంపండి అని చొక్కా తీసి గుండెను చూపించినప్పుడు అప్పుడు ఆయనకి ఆంధ్రకేసరి అంటే గుండుకి గుండెను చూపించాడు అనే దీంతో ఆయనకి ఆంధ్రకేసరి అనే బిరుదు ఇచ్చారు. ఇలా ఎన్నో త్యాగాలు చేసి మన తెలుగు జాతికి ఒక వెలుగు కాగడాన్ని అందించిన మహానుభావుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన్ని స్మరించుకోవడం ఈ విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి నుంచి ప్రతి సంవత్సరము చేయాలని, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు విగ్రహము ఆవిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఉన్న విగ్రహాలే చాలా ఎక్కువగా ఉన్నాయని తీసేయమనే ఇది ఉంది కోర్టులో. అలా కాకుండా నాకు ఒక కోరిక, ట్యాంక్ మన గూడూరు ట్యాంక్ని డెవలప్ చేయాలని, అది ట్యాంక్ బండ్ చేసి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ అక్కడ పెట్టి అక్కడ ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి నాకేమో కోరిక ఉంది. అది నేను నా పదవీ కాలం అయిపోయే లోపల చేయాలనే కోరిక ఉంది. అది సఫలీకృతం అవ్వాలని మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఆ మహానుభావుని ఈ విధంగా స్మరించుకుంటున్నందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కోట, రాపూరు, వెంకటగిరి సెక్టార్ పరిధుల్లోని మహిళలు హాజరయ్యారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం కోట, రాపూరు, వెంకటగిరి సెక్టార్ల పరిధుల్లోని మహిళలకు అంగన్వాడీ పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ గిరీష, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓలు పాల్గొని మహిళల సర్టిఫికేట్లను, విద్యార్హతలను గుర్తించి నమోదు చేసుకున్నారు. అంగన్వాడీ పోస్టులను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడ్డారు. కొందరైతే రాజకీయ నాయకులు సిఫార్సు చేశారు. రైతు బజార్లో సబ్సిడీ లభించే ఉల్లిపాయలను సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచించారు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రైతు బజార్లోని ఉల్లి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. గూడూరు పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటై ఉన్న ఉల్లి కేంద్రాన్ని ఆదివారం పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సందర్శించారు. ఉల్లి కేంద్రంలో పేదలకు సక్రమంగా ఉల్లిపాయలు అందడం లేదనే సమాచారం మేరకు ఆమె కేంద్రాన్ని పరిశీలించారు. ఈమె వెంట కౌన్సిలర్లు కల్పన, శంషీర, టీడీపీ నాయకులు శ్రీధర్ ఉన్నారు. ఉల్లి కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారానే ఉల్లిపాయలు ఇస్తున్నారని, పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అవసరమైతే వారానికి 2 సార్లు అయినా ఉల్లిపాయలు పొందాలని ఆమె సూచించారు. ఉల్లిపాయలు ఎక్కువ రేటు పెరిగిపోయి ఉన్నందువలన ప్రభుత్వం వారు సబ్సిడీ రేటు కింద కేజీ 20 రూపాయల లెక్కన ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న హౌస్కి 2 కేజీలు ఎర్రగడ్డలు సరఫరా చేస్తున్నారు. ఈరోజు స్టాక్ వచ్చింది. అంటే ఇది ఒక 6 రోజులు ఇస్తారు.
6 రోజుల్లో ఇది మొత్తం స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది. 17 టన్నులు 384 బస్తాలు వచ్చున్నాయి. 384 బస్తాల ఎర్రగడ్డలు వచ్చున్నాయి. ఇది పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఇది కులము దేనితో సంబంధం లేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే పేదవాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది 2 కేజీల లెక్కన ఇస్తున్నారు. అంటే వారానికి ఒక రోజు స్టాక్ వస్తుంది. ఇది మన రేట్లు కంట్రోల్ అయ్యేంత వరకు ప్రభుత్వం ఈ విధంగా సబ్సిడీలో ఎర్రగడ్డల సరఫరా చేస్తుంది. అంటే చాలా మంది ఫోన్లు చేశారు నాకు, వీళ్ళు ఎక్కువ అమ్మేస్తున్నారని, హోటల్స్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఈ విధంగా ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూశాను, వీళ్ళు మామూలుగానే ఇస్తున్నాం, అందరికీ 2 కేజీలే ఇస్తున్నామని చెప్పారు. నేను కూడా 2 కేజీలే ఇవ్వండి, ఏ రికమెండేషన్లు ఏమీ తీసుకోవద్దు అని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి అందాలి అని, 2 కేజీల ఎర్రగడ్డలు ప్రతి ఒక్కరికి అందాలని నా భావన. బాగా మంచి సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరి దృష్టికైనా వస్తే ఎవరన్నా తీసుకున్నారు, మీరు ఫోటోలు తీసుకొని నాకు పంపించవచ్చు, నేను వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఎవరైనా 5 కేజీలు 10 కేజీలు ఎర్రగడ్డలు బయట అమ్ముతున్నారు అంటే మీరు ఒక క్లిక్ చేసి నాకు అందిస్తే నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. అంటే ఇది అందరికీ అందాలనే సదుద్దేశంతో చేసే ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని. ఈ 2 కేజీలు తీసుకొని కొనగలిగిన వాళ్ళు బయట కొనుక్కోండి, కొనలేని వాళ్ళు సరిపోతాయి, జాగ్రత్తగా సర్దుకుంటారు. కాబట్టి ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందంటే మాత్రం నా దృష్టికి తీసుకురావాలని కోరుకున్నాను. నా దృష్టికి కానీ, సబ్ కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎక్కడికైనా మీరు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అందరూ ఉపయోగించుకోండి. గూడూరు పట్టణ ప్రజలందరూ ఎర్రగడ్డలను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజాస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాద్కు చెందిన బీజాస్ ఐటీ కంపెనీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఎంసీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ చెరుకువాడ శ్రీరామ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. నిత్య జీవితంలో విద్యార్థి సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలని వివరించారు. అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. Bijas IT Solutions Hyderabad related to exchange program, the exchange of excel or expertise between Narayana Engineering College, Gudur and Bijas IT Solution. So the managing director Sri Sriram Garu readily accepted to enter MOU with our institution, and he is ready to share his and along with his team knowledge with this institution, that the institution representing faculty as well as students. They are ready to welcome students from this institution to Bijas IT Solutions to carry out their BTech as well as MTech live projects which are going to be submitted to Jawaharlal Nehru Technological University, Anantapur. ఫర్దర్గా ఈ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కానివ్వండి, అకాడమిక్గా ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో 3rd year 4th year స్టూడెంట్స్కి, ఈవెన్ 2nd year స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ అనేది 2nd yearsకి 2 periods or 3 periods, 3rd year and 4th year స్టూడెంట్స్కి మినిమం 5 periods ఈ ట్రైనింగ్ క్లాస్ అరేంజ్ చేయాలా. అదేవిధంగా ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ కూడా బెటర్గా చేసేటట్టు కొన్ని కంపెనీస్తో టైప్ అయి చేయాలని చెప్పి నేను ముఖ్యంగా మీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రిన్సిపాల్గా జాయిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం నేను సార్తో అసోసియేట్ అయ్యి మీతో కలవడం. సార్ గారిని ఇక్కడ తీసుకురావడానికి నేను బిఫోర్ 6 months నుంచి నేను సార్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆయన చాలా స్పీడు, డైనమిక్. ఫస్ట్ కొద్ది రోజులు ఆ స్పీడు తగ్గట్టుగా ఇక్కడ మన స్టూడెంట్స్ ముందు మోల్డ్ కావాలని నేను బిఫోర్ 1 year నుంచి మీతో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతూ ఉన్నాను. ఈ నెల 24, 25 తేదీల్లో జరుగు సిపిఐ జిల్లా 20వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ కోరారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సివిఆర్ కుమార్, గౌస్ బాషా, సునీల్, నిరంజన్ మొదలగు వారు పాల్గొన్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గూడూరులో మహాసభలు జరుపుకోబోతున్నాం. ఈ మహాసభలకు రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి సంఘ నాయకులు జల్లి విల్సన్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథ్ రెడ్డి గారు, ఇంకా జిల్లా సిపిఐ కార్యదర్శి ఎం పాల్సారథి గారు, జిల్లా ప్రజా సంఘాల నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రేపు పాల్గొనబోతున్నారు. ఈ మహాసభల్లో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా గతంలో ఆక్రమించి సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్టుని తయారు చేస్తున్నాం. అది మొత్తం కూడా చర్చించి ఈ జిల్లా మహాసభల్లో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 20వ జిల్లా మహాసభలు గూడూరు టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరగబోతున్నాయి. ఈ జిల్లా మహాసభల సందర్భంగా రేపు ఉదయం 10:30 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది వ్యవసాయ కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు నష్టపరుస్తూనే ఉంది. భూమి మీద ఆధారపడి పనులు చేసేటువంటి వ్యవసాయ కార్మికుల్ని ఏదైనా భూసేకరణలో భూములు తీసుకుంటే రైతులకు అరాకొర నష్టపరిహారం ఇస్తున్నాం, కానీ వ్యవసాయ కార్మికులను మాత్రం విస్మరిస్తుంది ప్రభుత్వం. దీన్ని అన్నింటి మీద కూడా చర్చించి వ్యవసాయ కార్మికులకు న్యాయం చేసే విధంగా ఒక కార్యాచరణ రూపించుకొని భవిష్యత్ పోరాటానికి సిద్ధమైన మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి చుట్టుపక్కల నుంచి అందరూ కూడా వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్థానిక హైస్కూల్ రోడ్డులో ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, వివి కుమార్, సందాని, సీనయ్య, రమేష్ మొదలగువారు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత ఏర్పడినటువంటి అనిశ్చిత వాతావరణంలో ప్రధానమంత్రిగా అప్పటి పెద్దల సూచనల మేర మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మాన్యులు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత ఈయన పరిపాలన కాలంలో అనేక సంస్కరణలకు నాంది పట్టడం జరిగింది. ఆ కాలంలోనే విద్యా వ్యవస్థ పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ ఆదేశాల మేర ఈ దినము మా పాఠశాలలో పెద్దలు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అక్కకూతురైనటువంటి హనుమంతమ్మని వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లోనే ఇప్పుడు కోటీశ్వరుడు అంటారు. ఆ కాలంలో లక్షలు సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. తన న్యాయవాద వృత్తి యొక్క పట్టిమతో ఆయన క్రిమినల్ లాయర్ గా ఆయన పేరుగాంచి ఎంతో ధనాన్ని సంపాదించాడు. లక్షల కొద్ది ధనాన్ని ఆయన సంపాదించడం గొప్ప కాదు, దేశ సేవకి ఆయన తన యొక్క డబ్బును మొత్తం వినియోగించాడు. తర్వాత ఆ కాలంలో ఏంటంటే సార్ చెప్పినట్టు తక్కువ ఈ మామూలుగా చదివినటువంటి వాళ్ళు హైకోర్టులో పనిచేయడానికి లా చదివిన వాళ్ళు అర్హులు కాదు, బ్యారిస్టర్ చదవాలి. బ్యారిస్టర్ చదవడానికి ఆయన ఇంగ్లాండ్కు పోవాల్సినటువంటి పరిస్థితులు గుర్తించి ఒక ప్రముఖమైనటువంటి బ్యారిస్టరు ఆయన ఇంగ్లాండ్కు పోవడానికి ఆయనకు 1904వ సంవత్సరంలో ఆయనకి గూడూరులోని రోటరీ భవనంలో అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై వ్యాసాన్ని రాయాలని క్లబ్ ప్రతినిధులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు నాగేంద్ర కుమార్, మయూరి శ్యామ్ యాదవ్, బివి కృష్ణయ్య, ప్రసాద్, రామకృష్ణారెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశ రక్షణ రంగానికి చేసినటువంటి సేవలు అనే అంశం మీద మేము తలపెట్టినటువంటి ఈ వ్యాసరచన పోటీలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గూడూరు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం. మీ అందరికీ కూడా మా రోటరీ క్లబ్ గూడూరు తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ కలాం గారు తన యొక్క విద్యార్థి దశ నుంచే కుటుంబ నేపథ్యం నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా దానిని ఏమాత్రం
లెక్కబెట్టక తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగాడు అనడంలో ఆయన యొక్క శ్రమ పట్టుదల. డిగ్రీ విద్యార్థిని రవలి మృతిపై విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, నాయకులు పవన్, లోకేష్, క్రాంతి, సాయి మొదలగువారు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు రవలి మృతిపై వెంటనే విచారణ జరిపించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మనకు తెలుసు రవలి మృతి చెంది 2 రోజులు అవుతున్నా కానీ అధికారులు కానీ అదేవిధంగా కళాశాల యాజమాన్యం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా విచారణ వెంటనే జరిపించాలని ఏబీవీపీ వెంటనే డిమాండ్ చేస్తుంది. ఈరోజు చూస్తే అమ్మాయి మృతికి గల కారణాలు ఏమో ఇంతవరకు ఒక్కటి కూడా బయటికి రాకపోవడం గమనార్థం. చూస్తుంటే అదేవిధంగా ప్రతి అమ్మాయి మృతికి కారణమైన శిక్ష వెంటనే మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ముందుగా చూస్తే ఆ కళాశాలలో యాజమాన్యం వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఆ అమ్మాయిని ఇంగ్లీష్ లెక్చర్ తిట్టారని చెప్పి ఒక పుకారు వస్తుంది, వెంటనే అలాంటి వాళ్ళని కూడా వెంటనే సస్పెండ్ చేసి అలాంటి విద్యార్థులు చనిపోకుండా ఉంటారని చెప్పి ఏబీవీపీ కోరుతుంది. ఇంకా చూస్తే అటానమస్లో ప్రతి ఒక్క కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. కానీ డిఆర్డబ్ల్యూ కాలేజ్ అటానమస్ అయినప్పటికీ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది లేకుండా పోవడం ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం ఒక ఉత్తర్వుల్ని బేకారు చేసినట్టు అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వెంటనే ఆ యొక్క కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ర్యాగింగ్ అనేది అరికట్టాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో శ్రావణ మాసం శుక్లపక్ష తిథిని పురస్కరించుకుని శ్రీ బాలాజీ స్వామి వారిచే లక్ష్మీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ యాగానికి చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శిశువితడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదచల్యడు లక్షణుడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదచల్యడు లక్షణుడు నిలిచిన నీలోన నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు నిలిచిన నీలోన నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు చేరియ శోధకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరియ శోధకు శిశువితడు మాటలాడినను మరియ జాండములు కోటులు ఒడమేటి గుణరాశి మాటలాడినను మరియ జాండములు కోటులు ఒడమేటి గుణరాశి నీటగునూర్పుల నిఖిల వేదములు చాటువను రేటి సముద్రమితడు నీటగునూర్పుల నిఖిల వేదములు చాటువను రేటి సముద్రమితడు చేరియ శోధకు శిశువితడు ధారుణి బ్రహ్మకు. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు ఊంజల్ సేవ జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. भवहर मुकुंद माधव गरुडगमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జాతికి వెలుగు కాగడ ఆంధ్రకేసరి. టంగుటూరి ప్రకాశం పంతులకు నివాళి అర్పించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. అంగన్వాడీ పోస్టులకు పెరిగిన పోటీ. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన సబ్ కలెక్టర్ గిరీష అధికారులు. రైతు బజార్లోని ఉల్లిని ఉపయోగించుకోండి. ఉల్లి కేంద్రాన్ని సందర్శించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సాయి సత్సంగ నిలయంలో వైభవంగా లక్ష్మీ యాగం. పాల్గొని దర్శించుకున్న చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.